హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ చూశాను. చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి తెలుగు డబ్బుడ్ మలయాళం సిరీస్ ఎలా ఉందో చూద్దామా? ముందుగా సిరీస్ ప్లాట్ ఏంటంటే, మన హీరో నాగేంద్ర ఎలాంటి జాబ్ చేయకుండా లేజీగా తిరిగే మనిషి. తన ఫ్రెండ్ కువైట్ నుంచి డబ్బులు సంపాదించి రావడంతో తను కూడా ఆ ఫ్రెండ్ లాగా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి రిచ్ అవ్వాలనుకుంటాడు. కానీ వీసాకి డబ్బులు కావాలనడంతో డ్రామా ఆర్టిస్ట్ అండ్ బ్రోకర్ అయిన తన ఫ్రెండ్ ఒక ఐడియా చెప్తాడు. అదేంటంటే, పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకుని పారిపోదాం అని. మరి ఈ ఐడియా వర్కౌట్ అయిందా లేదా, వీళ్ళు ఫారిన్ వెళ్లారా లేదా, అసలు ఈ పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ సిరీస్ లో చూడాలి. నితిన్ రెంజీ పానిక్కర్ ఈ సిరీస్ కి డైరెక్టర్. ట్రైలర్ అండ్ కాన్సెప్ట్ చూసి చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ డిసప్పాయింట్ చేసింది. మెయిన్ గా స్లో నరేషన్ అండ్ వీక్ రైటింగ్ వల్ల సిరీస్ బోరింగ్ గా సాగింది. కాన్సెప్ట్ అండ్ మంచి యాక్టర్స్ ఉన్నా రైటింగ్ పార్ట్ వీక్ గా ఉండడంతో సిరీస్ అన్ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ కూడా స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది. సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30 minutes ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ బాగా బోరింగ్ గా ఉంటుంది. తర్వాత నుంచి కొంత కామెడీ ఉండడంతో మిగిలిన ఎపిసోడ్స్ పర్లేదు అనిపిస్తాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు మన హీరో. సెకండ్ ఎపిసోడ్ అయిన లిల్లీ కుట్టి అండ్ 5th ఎపిసోడ్ అయిన తంగం, ఈ ఎపిసోడ్స్ మాత్రం బాగానే ఫన్ ని జనరేట్ చేశాయి. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదంత సర్ప్రైజింగ్ గా అయితే లేదు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, మన నేషనల్ అవార్డు విన్నర్ సూరజ్ వెంజరమూడు ఎప్పట్లాగానే ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేశారు. కామెడీ అయినా, సీరియస్ అయినా, ఎమోషనల్ అయినా ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేసే సూరజ్ ఈ సిరీస్ లో కూడా సటిల్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. లిల్లీ కుట్టిగా కనిపించిన గ్రేస్ యాంటోనీ కూడా ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ ని జస్టిఫై చేశారు. టెక్నికల్ పార్ట్ లోకి వస్తే, నిఖిల్ ఎస్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1970s ఫీల్ రావడానికి ఆయన సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయింది. రంజిన్ రాజ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది. ఎడిటింగ్ వర్క్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సిరీస్లో ప్లస్లు అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ. మైనస్లు అయితే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ స్లో నరేషన్. ఓవరాల్ గా సిరీస్ నాకు బోరింగ్ గా, అక్కడక్కడ కొంత కామెడీతో జస్ట్ ఓకే అనిపించింది. కామెడీ సిరీస్ కదా, టైం ఉన్నప్పుడు ట్రై చేస్తామంటే మీ ఇష్టం. సిరీస్ లో అడల్ట్ సీన్స్ లేకపోయినా ఇండివిజువల్ గా చూడడం బెటర్. సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు, తమిళ్ ఇంకా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.